అమ్మ దామిని, మా త్రిపుర మాటలు నమ్మి నిన్ను అనవసరంగా అనుమానించాను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అండాలు పద. ఏ రంగా, చెయ్యి పట్టుకుంటున్నావేంటి? పిల్లలు ఏమనుకుంటారు? రంగానా? ఆ కళ్ళేమిటి? ఆ భాష ఏమిటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏమిటి? ఏమైంది నీకు? ఒళ్ళంత బాగా మత్తుగా, తిమ్మిరిగా గాలు తేలిపోతున్నట్టుంది రంగా. ఏమే త్రిపుర, దీనికి ఏమన్నా దయ్యం ఏమైనా పట్టిందా ఏమిటి? ఇంకా అర్థం కాలేదా మావయ్య? ఇది దెయ్యాల ఎఫెక్ట్ కాదు, అత్తయ్య తాగిన కూల్ డ్రింక్ ఎఫెక్ట్. మనకి దొరకకూడదని మందు ఆ బాటిల్లో పోసుకుని తాగుతోంది. అది తెలియక అత్తయ్య ఇలా తాగుబోతులా మారింది. అప్రచురాలా, ఇదా నీ వెధవ నాటకం? మా పద్మావతి 6 నెలలు గడువిచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే నీ ప్రాణాలు తోడేసేవాడిని. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మెడ పట్టుకుని బయటికి కట్టేస్తాను, జాగ్రత్త. రంగా, నువ్వు పాడుతూ ఉంటే నాకు ఆడాలనిపిస్తుంది. ఆడే వయసు దాటి చాలా కాలం అయింది కానీ పద. వెళ్ళండి అత్తయ్య. అర్థమైందిగా ఈ త్రిపుర అంటే ఏంటో? 6 నెలలు. 6 నెలల తర్వాత ఒక్క సెకండ్ కూడా నిన్ను ఇంట్లో ఉండనివ్వను. ఇక నుంచి నా టార్గెట్ పద్దువే అనుకున్నాను, కానీ ఇద్దరిని ఇంట్లోంచి గంటేసే టైం అతి దగ్గరలోనే ఉంది. బాబా కాల్ది తీ. అరటిపళ్ళు తిన్నప్పుడు తొక్కలు డస్ట్బిన్లో వేయచ్చు కదా. బద్దకస్తులు, సోమరిపోతులు బంగారం దాచుకున్నట్టు ఈ స్టూల్ కింద దాచుకున్నారు. చిచి. అమ్మో, ఆ తొక్క నేనే వేశానని చెప్తే లోకు అయిపోతాను. అస్సలు తెలియకూడదు. ఏయ్, ఇప్పుడు ఏమైందనే ఓతగా అరిచేస్తున్నావు? తొక్కలోది 2 తొక్కలే కదా, దానికోసం ఇంత చెయ్యాలా? నీ అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ నిద్ర లేచేటట్టున్నారు. సైలెంట్గా పని చేసుకో. హలో, మాకు తెలుసు. ఇలా చేసిన వాళ్ళకి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు వాడుకోవచ్చు కదా. ఇల్లంతా చెత్త చేస్తున్నారు. చిచి. నాకు తెలిసే తొక్క వేసింది నేనే అని తెలిసి కావాలని తిడుతున్నావు. నీకు తగిన పనిష్మెంట్ ఇవ్వకపోతే చూడు. దీన్ని పనికి డబల్ పని చేయించాలి. అప్పుడు గాని ఒళ్ళు తగ్గదు,
తలకెక్కిన పొగరు తగ్గదు. బావా ఏంటి బాబా ఇదంతా? ఓ పక్కన నేను ఓడుస్తుంటే మళ్ళీ చెత్తంతా చల్లుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇలా అయితే నేను ఊడ్చేదలేదు చెప్తున్నా. ఊడిస్తే ఊడ్చుకో, లేదంటే మానే. నాకెందుకు చెప్తున్నావు? నువ్వు నువ్వు ముందు పైకెళ్ళు. ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. నేను ఊడ్చేదాకా రావద్దు, వెళ్ళు. దీని నడుం విరగొడితే ఒక మూల పడి ఉంటుంది. బాబా పద్మావతి, పద్మావతి. రండి ఆంటీ, రండి. ఏమ్మా, రాకుడిని సమయంలో ఏమన్నా వచ్చానా? చిచి, అలాంటిదేం లేదాంటీ. కాలు మీద అరటి తొక్క పడితేను జారింది. కాలు మీద అరటి తొక్క పడితే జారదమ్మా, తొక్క మీద కాలు పడితేనే జారుతుంది. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదాంటీ. ఉండండి, అత్తయ్యని పిలుస్తాను. అత్తయ్య, 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 అత్తయ్య. అమ్మా పద్మావతి, నీకోసమే వచ్చానమ్మా. నాకోసమా? చెప్పండి ఆంటీ. ఏంటమ్మా పిలిచావు? అత్తయ్య, ఆంటీ వస్తేను. బాగున్నారా? అరటి తొక్క దయ వల్ల బాగానే ఉన్నానండి. అరటి తొక్క అదేంటి? అదో పెద్ద స్టోరీ, చెప్పమంటారా? ఆంటీ, మీరెందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదండాళ్ళు, నిన్న ఫంక్షన్లో నీ కోడలు చేసిన వంటలు పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి నీ కోడలతో వంటలు చేయిద్దామని వచ్చాను. తీసుకో పద్మావతి. సారీ ఆంటీ, నేను వంటలు చేయడం మానేశాను. ఏంటి పద్మావతి, ఎందుకు చెయ్యవు? ఇక నుంచి బయటిళ్లలో వంటలు చేయకూడదని అనుకుంటున్నాను. అదే ఎందుకు అని అడుగుతున్నానమ్మా. దానిష్టం అమ్మా. అది చేయను అంటే సంతోషించక బలవంతం చేస్తావేమిటి? ఎందుకత్తయ్యా? పాపం తనకి ఇష్టం లేదేమో. అనవసరంగా ఎంత ఇబ్బంది పడుతుందో. మనతో చెప్పుకోలేక మానేశాను అంటుంది. తనని బలవంతం చేయకపోవడమే బెటర్ అత్తయ్య గారు. సరే పద్మావతి, నీ ఇష్టమే మా ఇష్టం. విన్నారు కదండి, మా కోడలు వంటలు చేయటం మానేసింది. మీరు ఇంకో చోట ప్రయత్నించుకోండి. కానీ నీతో వంట చేయించుకోవాలని ఎంతో ఆశపడ్డాను. సర్లేండి, దేనికైనా రాసి పెట్టుండాలి కదా. అవును, వంటలు చేయడమేనా, సంగీతం కూడా మానేసావా? అయ్యో ఆంటీ, పాట నా ప్రాణం ఆంటీ. పాట మాపడం అంటే నా ఊపిరాగిన తర్వాతే. అయితే నా మనవరాలకి సంగీతం నేర్పిస్తావా అమ్మా? సంగీతమా? అలాంటివేవి మా ఇంట్లో ఉండవు. మీరు వేరే వాళ్ళని చూసుకోండి. నువ్వు ఆగరా.
ఎందుకు రావద్దు? అమ్మాయి వంటలు చేయను అంది కానీ సంగీతం నేర్పను అని అనలేదు కదా. ఏమండి, మా పద్మావతి బ్రహ్మాండంగా పాడుతుందండి. అంతకంటే బాగా నేర్పుతుంది కూడా. నేను మీకు మాటిస్తున్నా, మీరు మీ పిల్లల్ని పంపించండి. మీ పిల్లలే కాదు, ఎవరైనా సంగీతం నేర్చుకోవాలనుకుంటే వాళ్ళని కూడా పంపమని చెప్పండి. మా పద్మావతి నేర్పుతుంది. థ్యాంక్స్ అండి. అమ్మ పద్మావతి, ఇదిగో మా అడ్వాన్స్. ఇవన్నీ వద్దా ఆంటీ? లక్ష్మీదేవి ఇంటికొస్తున్నప్పుడు వద్దు అనకూడదు పద్మావతి. నీ అంత విద్వాంసురాల్ని చేయాలి. నా సాయశక్తిలా ప్రయత్నిస్తానా ఆంటీ? వస్తానమ్మా, వస్తాను. సంగీతం క్లాసులా? అయితే మనం కూడా కాస్త దృష్టి పెట్టాలి, లేదంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేనిక్కడ పనికి రెడీ అయితే నువ్వక్కడ ఉయ్యాలుగుతూ ఎంజాయ్ చేస్తావా? నేనెందుకు వదులుతానే నిన్ను? చెప్తా. ఓయ్ ఒసై దామిని, నిన్నే వినపడుతోందా? ఏయ్, ఏంటి? కళ్ళు కనిపిస్తున్నాయా? కళ్ళు ఇక్కడెక్కడ కనిపిస్తుంది? ఏ తాటి చెట్టు దగ్గరకో ఈత చెట్టు దగ్గరకో వెళ్తే కనిపిస్తుంది. ఏ పొద్దున్నే కళ్ళు తాగాలనిపిస్తుందా? ఛీ, నోరు మీవే తాగుపోతానా? ఏయ్, నన్నే తాగుపోతూ ఉంటావా? మరి లేకపోతే కళ్ళు అని నేనంటే నువ్వు తాటి కళ్ళు దాకా వెళ్ళిపోవాలా? అందుకే అన్నా. అయినా ఇంట్లో పనులు అందరూ సమానంగా పంచుకోవాలి అని పద్దు చెప్పిందా లేదా? చెప్పింది. అయితే ఏంటి? అయితేనా, ఈ రోజు నా వాటా ప్రకారం నువ్వు ఇంటి ముందు ఊడ్చాలి, నేను కళ్ళాపి చల్లాలి. నువ్వు ముగ్గు వెయ్యాలి, నేను ముగ్గులో రంగులు వెయ్యాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? మైసూరు మహారాణిలాగా ఉయ్యాల ఊగుతూ మురిసిపోతున్నావు. రా, ఎవరి పని వాళ్ళు పూర్తి చేద్దాం. నాకిప్పుడు మూడ్ లేదు. ఈరోజు అన్ని వాటాలు నువ్వే పూర్తి చేయి. రేపు నీ వాటా పని కూడా నేనే పూర్తి చేస్తాను. ఓకే? చా, అయితే ఈ రోజు నీ వాటా తిండి కూడా నేనే తింటాను, సరేనా? అదెలాగా? ఎలాగా అన్నప్పుడు మరి ఇదెలాగా? మూసుకొని రా. ఏంటి? నువ్వేదో ఇంటికి కోడల్లాగా ఓనర్ లాగా రుబాబ్ చేస్తున్నావు. నువ్వు ఓ టుంబ్రి గెస్ట్వి మాత్రమే, మర్చిపోకు. టుంబ్రీనా అంటే? టుంబ్రి అంటే పనికి మాలిన గెస్టు అని. ఎంత మాట అన్నావే? నేను టుంబ్రీనా? నేను కదే. నువ్వు 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 టుంబ్రివి. మీ అమ్మ టుంబ్రి, మీ నాన్న టుంబ్రి, మీ తాత, మీ ముత్తాత, మీ తాత, మీ ముత్తాతలు అందరూ మీ మొత్తం ఫ్యామిలీ టుంబ్రి ఫ్యామిలీ. పోవే పొట్టిదానా, ఒక్కటిచ్చానంటే గడప ముందు గొబ్బెమ్మలాగా నేలకి అతుక్కుపోతావు. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను నిన్ను. ఇంతకు ముందేమో టుంబ్రి అన్నావు, ఇప్పుడేమో గొబ్బెమ్మ అంటున్నావు. నువ్వు నా చేతిలో అయిపోయావే. ఏం చేస్తున్నావే? కొడతావా? కొడతావా? చిచ్చి చిచ్చి, నిన్ను కొడితే నా చేతులే నొప్పి పుడతాయి. ఒంటి మీద చెయ్యి వేయకుండా నీతో నాకు సారీ చెప్పించుకోకపోతే నా పేరు చిచి నా పేరు త్రిపుర సుందరియే కాదు. నేను ఆపను. ఏం చేసుకుంటావో చేసుకో. నీకు దండం పెడతానే. ఆపవే. ఏంటి, మా ఊరికి పారిపోవాలా? నీ కాళ్ళు పట్టుకుంటే ఆపవే. ఏది? ఇంకోసారి అదే మాట చెప్పు. ఇక జీవితంలో నీ జోన్కి రానే.
అయితే ఒకసారి సారీ చెప్పు. ఒకసారి కాదే 100 సార్లు చెప్తాను. ఆపవే. ఇదిగో. ఓ ఊగింది చాలు గాని వచ్చి ఊడుతూ గాని రా రా. ఏయ్ పట్టుకో. చీపురు పట్టుకో. వెళ్ళు వెళ్ళి ఊడు. ఏయ్ దామిని ఊగింది చాలు ఊడు. ఉయ్యాలతో నన్నే భయపడతావే, నిజంగా చెప్తానే. ఇటు కూడా ఊడు. నాకే ఆర్డర్స్ వేస్తున్నావు కదా. ఊడ్చడం అయిపోయింది. ఇక వెళ్ళి నువ్వు కల్లాపు చల్లు. నా పని నాకు తెలుసు, నువ్వేమి చెప్పక్కర్లేదు. నిన్ను దామిని వదలవే. అబ్బా వదలవే. దామిని వదలవే. అబ్బా వదలవే. జుట్టు ఊడిపోతుంది. ఊడితే ఊడని. నన్నెంత బాధ పెట్టవే. నిన్ను అంత బాధ పెట్టకపోతే తిరిగి చావు. వదిలి చావే. సరిపోలా, ఇంకొంచెం పెంచు. నీ కాళ్ళు మొక్కుతాను వదలవే. ఏంటి? అబ్బా నీ దండం పెడతాను వదలవే. ఇంకొంచెం కొంచెం కావాలి. నీకు నమస్కారం తల్లి వదులు. అబ్బా ఎలా ఊగింది చాలు కానీ కల్లాపు చల్లు. నిన్ను చాలా మంది వాకిట్లో, నా మీద కాదు. చల్లటం అయిపోయింది, వచ్చి ముగ్గు పెట్టు. నేను ముగ్గు పెడితే ఇది మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నాకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది, నేను వెళ్తున్నాను. వసే దామిని దామిని. నన్నే భయపడతావా? ఈ రోజు నేను వదిలిపెట్టనే, నీ పని చెప్తానుండు. అప్పుడే క్లాస్ మొదలు పెట్టేశారా? చాలా స్పీడ్గా ఉంది ఇది. ఏ సంగీతం నుంచి అయితే నేను తప్పించుకొని తిరుగుతున్నానో అదే సంగీతం తీసుకొచ్చి ఇది నా ఇంట్లో పెట్టింది. చెప్తా.
ఆపుతారా? ఆపండి! ఏమిటి ఎదవగోలా? అవతల మనుషులు నిద్రపోవాలా వద్దా? అవతల మనుషులా? ఎవరు బావ వాళ్ళు? ఏమిటి వెటకారమా? ప్రశాంతంగా నిద్రపోతుంటే సారీగామా అని చెవులు తగిన మేకల్లాగా ఒకటే అరుపులు. తప్పు బావా. ఈ రోజు నుంచి కంటిన్యూగా సంగీత సాధన చేస్తూనే ఉంటారు కాబట్టి నువ్వే అలవాటు చేసుకో బావా. నేనెందుకు అలవాటు చేసుకోవాలి? నేనెందుకు అలవాటు చేసుకోవాలి? మెల్లిగా పాడటం మీరే అలవాటు చేసుకోండి. అలా ఎలా సాధన చేస్తారు బావా? వాళ్ళు ఎలా పాడుతున్నారో తెలియాలంటే గట్టిగా పాడాలి కదా. ఏమో, అవన్నీ నాకు తెలీదు. నెక్స్ట్ ఎవరిదైనా గొంతు వినబడిందో గుడ్లు పీకేస్తాను. పాడతారు. ఏది పీకు. నేను వాదించలేననే ధీమానే నీకు. మా అమ్మా నాన్నల సపోర్ట్తో రెచ్చిపోతున్నావు. చూడు, నేను పడుకోవాలి. నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఎలా పాడుకుంటారో పాడుకోండి. టైం 11 అవుతుంటే ఇంకా పడుకోవడం ఏంటి అంకుల్? అంకులా? నీ కంటికి నేను అంకుల్లా కనిపిస్తున్నానా? పైగా 10 గంటలైంది, ఇప్పుడు దాకా పడుకుంటారని అడుగుతున్నావా? నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకుంటాను. అడగడానికి నువ్వెవరు? అంటే పనిలేని వాళ్ళు పగలు పడుకుంటారని మా అమ్మ చెప్పింది అంకుల్. అందుకే అడిగా, మీకు పనిలేదా అంకుల్?